మన ముందు జరిగిపోయిన కాలాన్ని గతం అనుకుంటే అందులో గుర్తుండిపోయే కాలాన్ని మాత్రమే జ్ఞాపకం అనుకుంటాం. ఆ జ్ఞాపకమే ఒక అమ్మాయి అయితే అర్థం కాలేదు కదూ. అర్థం అవ్వాలంటే ముందు నా గతం మీకు పరిచయం చేయాలి. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే. మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా. వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. చూడు గణేష్, నీకు ఒకటి చెప్తా, నువ్వు అసలు మాట్లాడకుండా విను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మన ఇద్దరికి సెట్ అవ్వదు. ఇంకోసారి నన్ను కలవాలని ట్రై చేసినా, నన్ను చూడాలని ట్రై చేసినా నా మీద ప్రామిస్. గుడ్ బై. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే, కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే. మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా, నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా. గణేష్, నువ్వు ఎప్పటికైనా నా కోసం వస్తావని తెలుసు. ఆ రోజు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, మొన్న హెల్త్ బాగాలేదని హాస్పిటల్ వెళ్ళినప్పుడు తెలిసింది నాకు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని. ఇంకా ఎన్నో రోజులు నేను బ్రతకను. ఆ విషయమే నీకు చెప్దామనుకున్నా, కానీ నువ్వు నన్ను ఎంతలాగా ప్రేమించావో నాకు తెలుసు. ఈ విషయం నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని బ్రతకలేవని కూడా తెలుసు. అందుకే ఆ రోజు నువ్వు ఇష్టం లేదని అబద్ధం చెప్పాను. నీ దృష్టిలో నేను బ్యాడ్ అయినా పర్వాలేదు, ఎలా అనుకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ ఇలాగైనా నువ్వు బ్రతుకుంటావని నిదానంగా
నన్ను కాలంతో పాటు మర్చిపోతావని ఆశించి అలా చెప్పాను. నేను నీ జీవితానికి కలిగిన శాపంలా కాకుండా నువ్వు కనలేని మధురమైన జ్ఞాపకంలా ఉండాలని నా ఆశ. నేను చనిపోయాను అని అనుకుంటున్నావా? నీ జ్ఞాపకాలలో, నీ ప్రతి ఆలోచనల్లో బ్రతికే ఉంటాను. నీతోనే ఉంటాను కూడా. బీ హ్యాపీ. ఇదే నా కథ. తన జ్ఞాపకాలతో ఇలా బతికేస్తూ ఉన్నా. బహుశా లైఫ్ అంటే ఇంతేనేమో. కొన్ని జ్ఞాపకాలు జరిపినా జరగనవి. అమ్మాయిలు ఇంత గొప్పగా ప్రేమిస్తారా? బహుశా అంతేనేమో. నిన్ను, నీ ప్రేమను చూశాకే నాకు అర్థమైంది లాలు.